క్రైస్తవ జీవితంలో పడిపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా? దాన్ని నిలబెట్టుకోవాలన్న అవసరత క్రైస్తవుడికి ఉంటుందా అనే విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఒక మాటను చూసుకొని మనం ముందుకు వెళ్దాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అన్నాడు. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడిపోకుండునట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను అని సంఘానికి, కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే క్రైస్తవుడిగా తాను దేవునిలో నిలబడుతున్నాడు. అప్పటి వరకు లోకంలో ఉండి, లోకములో ఉన్నటువంటి ఆ పాప జీవితం నుండి విముక్తి పొంది క్రీస్తులోనికి వచ్చి మారు మనస్సు పొందుకొని క్రైస్తవుడుగా మారిన తరువాత తిరిగి మళ్ళీ పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయట. అందుకే ఇక్కడ జాగ్రత్త చెబుతున్నాడు. నేను నిలబడ్డాను, నేను క్రైస్తవుడిగా మారిపోయాను అని ఎవరైతే తలంచుచున్నారో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. అంటే మళ్ళీ తిరిగి నువ్వు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. నీవు పడకుండునట్లు జాగ్రత్త. ఈరోజు మనం ఎంతోమంది క్రైస్తవులను చూస్తూ ఉన్నాం. ప్రారంభంలో చాలా బాగుంటారు, భక్తిగా ఉంటారు. కానీ కాలక్రమేణా వారు భక్తిలో సన్నగిల్లిపోవటం, భక్తిలో వారు బలహీనపడటం, రాను 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 తిరిగి యథావిధంగా ఆ యొక్క పాత జీవితానికి అలవాటు పడిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు జరుగుతుంది ఇలా? ఒకప్పుడు చక్కగా నిలబడిన వ్యక్తి ఈ మధ్యలో ఏం జరుగుతుంది, ఎందుకు పడిపోతున్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు అలా పడిపోయిన వారు ఎందరో ఉన్నారు మన కళ్ళ ముందు. ప్రారంభంలో మనతో వచ్చిన వారే, ప్రారంభంలో మనతో నిలబడిన వారే ఈరోజు మనతో లేరు, సంఘములో ఉండరు. ఎటు వెళ్ళిపోతున్నారు? ఏం జరుగుతుంది? అసలు పడిపోయే వాళ్ళు ఉన్నారా? ఎలా పడిపోతున్నారు? పడిపోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే మనము ఎలా నిలబడాలో కూడా చాలా చక్కగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ప్రారంభములో దేవుడు ఆదాము హవ్వలను చేశాడు. ఆదాము హవ్వలను చేసి ఏదెను తోటలో ఉంచాడు వాళ్ళను. ఏదెను తోటలో వాళ్ళని పెట్టినప్పుడు చాలా చక్కగా వారి జీవితం కొనసాగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి సాయంత్రం దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. చాలా చక్కగా వారి జీవితం కొనసాగుతూ ఉంది. దేవుడు రావటం, దేవునితో మాట్లాడటం, చాలా చక్కగా వారి జీవితం కొనసాగుతున్నటువంటి సమయములో ఒకరు వచ్చారండి. ఎవరు? సాతాను, అపవాది వచ్చేసింది. వాడు వచ్చేంత వరకు వీరి జీవితం బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే అపవాది ప్రవేశించాడో అప్పుడు వీరి జీవితం డిస్టర్బ్ అయిపోయింది, సమస్య వచ్చి పడింది. అప్పటి వరకు సాయంకాల పూట చల్లకాలంలో దేవునితో మాట్లాడుతున్నటువంటి వారు దేవుడు రాగానే ఏం చేశారు? దాక్కుండిపోయారట. ఏమైందయ్యా, ఎందుకు ఆదాము ఎక్కడున్నావు నువ్వు అని దేవుడు పిలిస్తే, నీ స్వరము విని నేను దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నావు? రోజులాగే రా, మాట్లాడుకుందాం మనం అని అంటే రావటం లేదు. ఏం జరిగింది? ఏదో మార్పు జరిగింది కదా. రోజులాగే మాట్లాడుకుందాం, సరదాగా మాట్లాడుకుందాం. అప్పుడప్పుడు పిల్లలు కూడానండి డాడీ రాగానే డాడీ అని ఎదురు వస్తారు కదా. ఎక్కడికన్నా ఊరికెళ్ళి రాగానే ఇంట్లో ఉన్న పిల్లలే కనబడగానే డాడీ అని ఊరికొస్తారు, మనం ఎత్తుకొని వచ్చేస్తాం, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ రోజు ఎదురు వచ్చేటటువంటి బాబు ఈరోజు రాలేదంటే వాడేదో తప్పు చేశాడు, వాడేదో తప్పు చేశాడు. మీ డాడీ రాగానే చెప్తానని వాళ్ళ మమ్మీ ఏదో వార్నింగ్ ఇచ్చి ఉంటుంది, అవునా కదా. అది గుర్తుకొచ్చేస్తే ఇప్పుడు డాడీ వచ్చేసిండు, భయపడిపోతాడు, దాక్కుండిపోతాడు, మా డాడీ కొడతాడేమో అని. అంటే తప్పు చేయనప్పుడు ఎదురుగా ఊరికి వచ్చిన బాబు తప్పు చేస్తే ఆగిపోతాడు. ఇక్కడ ఆదాము గారు కూడా, ఆదాము ఎక్కడ ఉన్నావు అంటే నీ స్వరము విని నేను దాగుకొన్నాను. ఎందుకు దాగుకొన్నావు అని అడిగినప్పుడు
నేను తినకూడదని నీతో చెప్పిన ఫలమునేమైనా తిన్నావా అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? తిన్నానని ఒప్పుకోడు. అసలు ప్రారంభంలో ఎలా సాతాను వీళ్ళను మరి ట్రాక్ తప్పించేసింది అని మనం చూడగలిగితే ఆదికాండము 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో దేవుడు చెబుతాడు ఏమనంటే, ఇదిగో ఈ తోట చెట్ల ఫలాలన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా తినండి, ఏమి ఇబ్బంది లేదన్నాడు. కానీ తోట మధ్యన ఒక చెట్టు ఉందే, దాన్ని మీరు ముట్టకూడదు, దాన్ని తినకూడదు, అసలు దాని దగ్గరికే మీరు వెళ్ళకూడదు, అది తిను దినమున నిశ్చయంగా మీరు చచ్చెదరు అని ఒక వార్నింగ్ ఇస్తాడండి. ఇచ్చినప్పుడు అప్పటి వరకు బాగానే దేవుని మాట విన్నారు, దాని దగ్గరికి వెళ్ళలేదు, చూడలేదు, బాగా హ్యాపీగా జరిగిపోతూ ఉంది వారి జీవితం. కానీ ఎప్పుడైతే సాతాను వచ్చేసాడో 3వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూడగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయం ప్రారంభం నుంచి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో అవ్వమ్మ దగ్గరికి వచ్చేసింది. వచ్చేసి ఏమంటుంది? ఇది నిజమా అంటుంది. ఏది నిజం? అప్పుడప్పుడు మనం ఏదో దేని గురించి అన్న డిస్కషన్ చేసినప్పుడు మధ్యలో ఒకటి వచ్చేసి అసలు అది నిజమేనా అన్నాం అనుకో, అప్పుడు డౌట్ వచ్చేస్తుంది, అసలు ఇది నిజమా కాదా. అప్పటి వరకు బాగానే మనం నమ్ముతాం, కానీ ఇది నిజమా అని ఎవరైతే డౌట్ క్రియేట్ చేస్తాడో అప్పుడు మనకు కూడా అపనమ్మకం వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అవ్వమ్మ గారు అప్పటి వరకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళలేదండి. ఇది నిజమా, ఏది నిజం అని అడగాలి కదండి, అడగలేదు. ఇది నిజమా, మీరు నిజంగా ఆ ఫలం తింటే చనిపోతారా, అదంతా ఉత్తి అబద్ధం, అది తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దైవములుగా మారిపోతారు అని చెప్పగానే ఒకేసారి అవ్వమ్మ గారు నిజంగా దేవుని మాట, తండ్రి మాట ముఖ్యమా, ఈ మధ్యలో వచ్చిన వాడి మాట ముఖ్యమండి? అప్పుడప్పుడు మనం కూడా విజ్ఞత కోల్పోతామండి. మన వాళ్ళు మన మంచి కోరి చెబుతారు, అది కొంచెం ఖండితంగా చెప్పినా, కొంచెం కోపగించుకొని చెప్పినా మన మంచి కోరే చెబుతారు వాళ్ళు, అంతేకాని వాళ్ళు ఏదో కోపంతో చెప్పారని మన కీడును కోరరు. కానీ మనల్ని చెడగొట్టే వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు చాలా నెమ్మదిగా చెప్తారు, అది వినడానికి చాలా బాగుంటుంది, కానీ ఆ మాట విని మనం దాన్ని అనుసరించామా మనం చెడిపోతాం. ఇక్కడ కూడా సాతాను ఇది నిజమా అని ప్రారంభించి మెల్లగా అవ్వమ్మ గారిని ట్రాక్ తప్పించేశాడు, దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేశాడు, దేవుని మాటని వినకుండా చేసేసాడు. అలా వినకుండా చేసేసి అవ్వమ్మ గారితో తప్పు చేయించాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేయించాడు, దేవునికి దూరం అయిపోయారు. దేవుడు ఆయన క్షమించేశాడా? గెట్ అవుట్ అన్నాడు అంతే. ఆదాము గారిని అవ్వగారిని ఏదేను వనములో నుండి పంపించేశాడు. నా మాట వినప్పుడు నా దగ్గర ఎందుకుంటారు మీరు? అవ్వమ్మ గారికి శాపం పెట్టేశాడు, సర్పానికి శాపం పెట్టేశాడు, నువ్వు మన్ను తింటావు అన్నాడు, నీ కడుపుతో ప్రాక్కుంటూ ఉంటావు అన్నాడు, ఎన్నో మొత్తం శాపాలు వచ్చేస్తాయి అన్నీ కూడా. నువ్వు కష్టపడితేనే నీ కడుపు నిండుతుంది అన్నాడు అప్పుడు ఆదాము గారిని. అప్పటి వరకు కష్టం ఉన్నదా అండి? ఆకలేసిందా? ఫలాలు తెంపుకోవటం, తినటం ఎంత హ్యాపీ అండి. ఈరోజు చూడండి, మనం నెల రోజుల గాసం ముందుగానే తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి మన కిచెన్లో, అవునా కదా? అన్ని సరుకులు కొనుక్కొచ్చుకోవాలి. అప్పుడు ఆదాము గారికి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయా? అవ్వమ్మ గారికి ఏమైనా మధ్యాహ్నానికి భోజనం ఏం చేయాలి, లంచ్ ఏం సిద్ధం చేసుకోవాలి, రాత్రికి డిన్నర్ ఏం పెట్టుకోవాలి అనేది ఏమైనా టెన్షన్ ఉండదా? ఆదాము గారికి ఏం సిద్ధం చేయాలి అనేది ఏమన్నా బాధ ఉందా? ఏది లేదండి. ఆకలైందా? ఫలాలు తిన్నారు, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నారండి. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో అప్పుడు కష్టపడ్డారు, అప్పుడు ఇబ్బంది పడ్డారు, అప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వారు కష్టపడి వారి ఆహారం వారు సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ప్రారంభంలో చక్కగా నిలబడి దేవునితో ముచ్చటించి మాట్లాడిన వారు దేవునితో సంబంధాన్ని కోల్పోయారు అని అంటే పడిపోయారా? పడిపోయారు. వాడు ఎలా పడగొడుతున్నారు ఒక్కొక్కరిని అంటే ఒక మాట హబక్కూకు గ్రంథంలో ఉంటుంది, అది చూసుకొని ఇంకా ముందుకెళ్తే చాలా బాగా మనకు అర్థమవుతుంది. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే, వాడు గాలము వేసి మానవులను అందరినీ గ్రుచ్చి లాగియున్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఎవడండి గాలం వేసేవాడు? ఎవడు? సాతాను.
వాడు మానవులకు గాలం వేస్తున్నాడట. సాధారణంగా మనం గాలం దేనికి వేస్తామండి? చేపలకు వేస్తాం కదా, చేపలు పట్టడానికి గాలం వాడతాం. కానీ మనమైతే చేపలు పడతాం గాలం వేసి, కానీ సాతాను గాలం ఎవరికి వేస్తున్నాడు? మానవులకు, మనుషులకు వేస్తున్నాడట. వాడు గాలము వేసి అందరినీ చిక్కించుకుంటున్నాడట. గాలం అంటే ఎలా వేస్తాం మరి? గాలం ఊరికే వేస్తే చేప పడుతుంది ఏంటి? ఏమేయాలి దానికి? ఎరగా ఏదైనా వేయాలి కదా, ఏదైనా పెట్టాలి. అక్కడ గాలం ఉంది అనుకుంటే చేప రాదు అక్కడికి. అక్కడ ఏదో ఆహారం ఉంది అని వచ్చేస్తుంటే దానికి ఏదో ఎరగా వేసి మనం నీళ్ళలో వదులుతాం. ఇక్కడ ఏదో ఆహారం ఉంది అని వచ్చేస్తుంది, దాన్ని గబుక్కన మింగేస్తుంది. కానీ అందులో గాలం ఉంది, అది నా గుండెలను చీల్చేస్తుంది అని అనుకుంటుందా చేప? అనుకోదు. అది అమాయకంగా వచ్చి ఆ గాలాన్ని పట్టేస్తుంది, మనం గుచ్చేస్తాం, దాన్ని పైకి లాగేస్తాం. ఇప్పుడు వాడు కూడా ఏం చేస్తున్నాడంటే ఎరగా వేస్తున్నాడట. ఎరగా వేసి గాలాన్ని వేసి మనుషులందరినీ గుచ్చి లాగుతున్నాడటండి. మానవులను, దేవుని పిల్లలకు గాలం వేస్తున్నాడు. మరి గాలం వేస్తే దానికి ఎరగా ఏదైనా వేయాలి కదా. ఇప్పుడు ఆదాము అవ్వలను దేవుని నుండి దూరం చేయడానికి వాడు ఇక్కడ ఎరగా ఏం వాడాడు? పండు కదండి. ఆ పండును ఎరగా చూపెట్టాడు, దేవుని నుండి వారిని దూరం చేసేసాడు. అంటే ఈరోజు మనిషిని పడగొట్టడానికి, క్రైస్తవ జీవితాన్ని నిలదొక్కునే వారిని పడగొట్టడానికి వాడు సాతాను ఈ లోకములో ఏదో ఒకటి చూపిస్తూనే ఉన్నాడు, అందరినీ పడగొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు అవ్వమ్మ గారిని పడగొట్టడానికి వాడు ఏం చేశాడు? ఒక ఫలాన్ని చూపెట్టాడు. సాధారణ మనుషులను పడగొట్టడానికి ఏదో ఒకటి చూపెడుతున్నాడు, పడగొడుతున్నాడు. అలాగే బోధకులను కూడా పడగొడుతున్నాడండి వీడు. సాధారణ విశ్వాసులను, మనుషులనే కాదు, బోధకులుగా, ప్రవక్తలుగా ఉన్న వారిని కూడా వాడు పడగొట్టేస్తున్నాడు. వాడు చేసేస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండంలో బిలాము అని ఒక ప్రవక్త ఉంటాడండి. ఆ బిలాము గారు దేవుని యొక్క ప్రవక్త. ఈ దేవుని దగ్గర ఉన్నటువంటి ఈ ప్రవక్త లొంగిపోతున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వస్తున్నప్పుడు అక్కడ బాలాకు అని ఒక రాజు ఉంటాడు, మోయాబీల రాజు. ఆ బాలాకు రాజు ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా నా దేశం మీదుగా వచ్చి వెళ్ళిపోతుంటే వారు చాలా గొప్ప జనం. ఎద్దు పచ్చికను నాకివేయునట్టుగా మా పంట పొలాలన్నీ నాకేస్తారు వీళ్ళు. వాళ్ళు కనుక మా దేశం మీదుగా వీళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతే అసలు మాకు తినడానికి ఏమీ ఉండదు. వారిని ఎదిరించాలంటే మేము ఎదిరించలేము. కాబట్టి నువ్వేం చేయాలంటే బిలాము దగ్గరికి వచ్చేసి అడుగుతున్నాడు, ఇదిగో వారిని నువ్వు శపించేసేయాలి అన్నాడు. సంఖ్యాకాండంలో చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మనం 9-10 వచనాలు మనం చూడగలిగితే, మోయాబు రాజు మనుషుల్ని పంపిస్తాడు బిలామును తీసుకురమ్మని. ఆ ప్రజలను నువ్వు శపిస్తే మేము వారిని ఓడించగలుగుతాము, ఎందుకంటే వారు బాగా గొప్ప జనం అని బిలాము దగ్గరికి పంపించినప్పుడు బిలాం ఏం చెప్పాలి? దేవుణ్ణి అడిగాడు, ప్రభువా మరి పలానా వాళ్ళు వచ్చారు, ఇశ్రాయేలు జనాంగాన్ని శపించమని అంటున్నారు అని అంటే ఏం చెప్తావు? సెలవిస్తావా? నేను వెళ్ళాలన్నా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? మనం చూస్తే 9, 10, 11 వచనాలు మనం చూడగలిగితే, దేవుడు బిలాము నొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా, బిలాము దేవునితో ఇట్లనెను, సిపోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపాను అని దేవునికి చెప్పేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, ఎందుకంటే వారు ఆశీర్వదించబడినటువంటి జనం, నువ్వు వారిని శపించకూడదు అని ప్రవక్తకు బిలాముకు చెప్పినప్పుడు దేవుడు ఎప్పుడైనా ఒక మాట చెప్పాడంటే అది అంతేనండి. ఊక దేవుని విసిగించకూడదు. దేవుడు చెప్పాడు కదా, నువ్వు వెళ్ళొద్దు అన్నాడా? వెళ్ళొద్దు అన్నాడు. సరే అని వాళ్ళకి చెప్పాడు, వెళ్ళొద్దు అన్నాడు. దేవుడు నాకు పర్మిషన్ ఇవ్వలేదు, నేను రాను అని చెప్పాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మా జనాల్ని పంపించాడు.
ప్రధాలను గొప్పవారిని పంపించేసి ఆయనకు ఆఫర్ ఇచ్చారు, నిన్ను గొప్పవాడినిగా చేస్తాను, నీకు వెండి ఇస్తాను, నీకు బంగారం ఇస్తాను అని చెప్పేసరికి దేవుడు అప్పుడే చెప్పాడు, దేవుడు వెళ్ళొద్దన్నాడు, నేను రాను అని చెప్పేసేయాలి కదా. ఉండండి మళ్ళీ ఒకసారి అడుగుతా దేవుడిని అన్నాడు. మళ్ళీ ఒకసారి అడుగుతానన్నాడు. అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు, నేను ఒకసారి చెప్పాను వెళ్ళలేదు, మళ్ళీ అడుగుతాను అంటున్నాడు. సరే, దేవుడు అప్పుడు ఏమన్నాడంటే సరే వెళ్ళు అన్నాడు. వెళ్తావా, వెళ్ళు, నేను చెప్తే వినట్లేదు కదా మరి, వెళ్ళు అన్నాడు. వెళ్ళు అన్నప్పుడు 20వ వచనం చూడండి, 19లో, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండండి, యెహోవా నాతో నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చును. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుష్యులు నిన్ను పిలువవచ్చిన ఎడలు నీవు లేచి వారితో వెళ్ళుము అన్నాడు. వెళ్ళుమని పర్మిషన్ ఇచ్చేసాడా? ఇచ్చేశాడు. వెళ్ళమన్నాడు. పైనుండి దేవదూతను పంపించాడు, పెద్ద కత్తిచ్చి పంపించేశాడు. ఎందుకు? వీడిని నా మాట అయినట్లేదు, వీడిని వేసే అన్నాడు. అవునండి, అంతే. ఎందుకంటే దేవుడు ఒక్కసారి చెప్పాడు అనుకో వినాలి, అంతే. మాటి మాటికి ప్రభువా అని అంటే వీడు ఏదో ఆశించాడు. ఎందుకు ఆశించాడంటే వెండి బంగారాన్ని ఆశించేసి వెళ్తానన్నాడు. వెళ్ళు అని చెప్పేసరికి బయలుదేరాడు. 21వ వచనం చూడండి, 22వ అధ్యాయం సంఖ్యాకాండం 21వ వచనం. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవలో విడిచి పొలములోనికి వెళ్ళిపోయింది. నేను గనక స్ట్రేట్గా వెళ్ళిపోయాను అనుకో, ఇప్పుడు గాడిద మీద కూర్చున్నటువంటి బిలాం పరిస్థితి ఏంటి? దేవదూత పెద్ద ఖడ్గం తీసుకొని వచ్చి వేసేద్దామని పొలంలోనికి దూసుకు వెళ్ళిపోయిందట. ఒకసారి గోడ 2 సైడ్ల గోడ ఉంది, ఆ గోడ పొంటి ఇట్లా దూసుకెళ్ళిందట. ఆయన కాలుకు కొంచెం దెబ్బ తగిలింది బిలాము గారికి. అప్పుడు గాడిదను కొట్టసాగాడట. ఏంటి నన్ను ఇలా చేసేస్తున్నావు, అటు ఇటు తీసుకెళ్తున్నావు? ఆ దేవదూత బిలాము గారికి కనబడట్లేదు, గాడిద కనిపించింది. అప్పుడు అటు ఇటు తీసుకెళ్లేసరికి గాడిదను కొడుతున్నా, నా చేతులు కనుక ఖడ్గంటే నేను చంపేద్దును అంటున్నాడు గాడిదను. అప్పుడు గాడిద మానవ స్వరముతో మాట్లాడేది. ఎంత గ్రేట్ అండి ఇది! మానవ స్వరముతో మాట్లాడి ఏమంటుందో కిందికి చూడండి, 28వ వచనంలో. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసిదినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు ఆ గాడిద, నేను నీదాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనాను నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక ఖడ్గము దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిల్చున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టముగా నమస్కారము చేసెను. గాడిద అటు ఇటు వెళ్ళిందని నువ్వు కొడుతున్నావు కదా, నువ్వు కొడుతున్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా, నిన్ను చంపేద్దాం అనిపించింది అని దేవదూత చెప్తుంది. ఎందుకు పంపించాడు? వెళ్ళమన్నాడు, మళ్ళీ దేవదూతను ఎందుకు పంపించాడు ఖడ్గం ఇచ్చేసి? దేవుడు చెప్పాడంటే మనం వినాలండి, అంతే. దేవునికి ఎదురు మాట్లాడడానికి, దేవుడిని ఎలాగైనా కన్విన్స్ చేయడానికి ఆయన మనిషి. అప్పుడప్పుడు ఎవరైనా వినలేదనుకో ఏం చేస్తామండి? ఒకరిని పంపిస్తాం, అరే వినలేదండి అంటే, మళ్ళీ ఇంకొకరిని పంపిస్తాం, ఎలాగైనా కన్విన్స్ చేసి ఒప్పించాలనుకుంటాం. ఇవి మనుషుల దగ్గర నడుస్తాయేమో, కానీ దేవుని దగ్గర ఇవేవి నడవవు. దేవుడు ఒక్కసారి చెప్పాడంటే అంతే. వారు ఆశీర్వదించబడినటువంటి మనుషులు, వారిని నువ్వు శపించడానికి వీల్లేదు అని దేవుడు చెప్పాడంటే నువ్వు శపించడానికి వీల్లేదు, అంతే. అయినా నువ్వు వెళ్ళావు, నీ మనసంతా దేని మీద ఉందో తెలుసా? వెండి బంగారం బిలాము ఇచ్చే దాని మీద నీకు ఆశ కలిగింది. బాలాకు ఇచ్చే ఆ బాలాకు రాజు ఆఫర్ ఇచ్చాడు కదా నీకు వెండి బంగారాలు ఇస్తానని, వాటి మీద మనసు పెట్టుకున్నావు నువ్వు, అందుకే నువ్వు వెళతానన్నావు అని దేవుడు చంపేయడానికి దేవదూతను పంపించాడు. కానీ మార్గం మధ్యలో దేవదూత చెప్పేసింది, నువ్వు వెళ్తున్నావు కదా, ఇప్పుడు నేను చంపేసేవాడిని, కానీ ఒకవేళ ఇప్పుడు నువ్వు బ్రతకాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యాలి అన్నాడు. నువ్వు శపించడానికి వెళ్తున్నావు, శపించడానికి బాలాకు రాజు నిన్ను పిలిపించాడు కదా, నువ్వు శపించడానికి బదులు వారిని దీవించాలి అన్నాడు. శపించకూడదు, దీవించాలి అన్నప్పుడు మొత్తం వెళ్ళి దీవించి వచ్చేసాడు.
పేతురు గ్రంథంలో కూడా, పేతురు పత్రికలో కూడా ఈ బిలాము గారి గురించి వ్రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి ఆ మాట. పేతురు వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. అసలు ఎందుకు వెళ్ళాడు? దేవుడు అన్నిసార్లు చెప్పినా ఆయన దేని మీద మనసు పెట్టుకొని వెళ్ళాడంటే బహుమానమును ఆశించి అని ఉంటుంది. చూడండి పేతురు వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఈ బిలాము ప్రవక్త దేన్ని ప్రేమించాడట? దుర్నీతి వలన కలిగిన బహుమానాన్ని ప్రేమించాడట. అలా ప్రేమించి అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబం మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. బహుమానాలు ఇస్తే వెళ్ళిపోతావా? బహుమానాన్ని ఆశ చూపితే దేవుని సేవనే మానేస్తావా? దేవుని వాక్యాన్ని వంక్రీకరించేస్తావా? ఆశీర్వదించబడిన వారిని శపించేస్తావా? ఈరోజు లేరా అండి బోధకులు? ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు. ఏంటి? దేవుని సేవ, దేవుని మాటలను, దేవుని బోధను వంకీకరిస్తావా? బహుమానానికి ఆశపడుతున్నావా? అలా ఆశపడితే నువ్వు పడిపోయావు. ఇక్కడ బిలాము గారు దేనికి పడిపోయాడు? దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఆశగా వేసాడు. సాతాన్ అండి. ఇదంతా ప్లానింగ్ ఎవరిది? సాతాన్ ప్లాన్ చేస్తూ ఉన్నాడు. వాడు ఆశ చూపించాడు. ఆశ చూపాడు గనక ఎలాగైనా వారిని శపించాలి, ఆ బహుమానాన్ని పొందుకోవాలి అని బయలుదేరిపోయాడు. అలాగే ఈరోజు అనేకులను పడగొడుతున్నాడు. బోధకులైన వారిని కూడా పెద్ద లెక్క చేయట్లేదు. వారికి కూడా ఏదో ఒక ఎర వేసేస్తూ ఉన్నాడు. వారిని కూడా పడగొడుతున్నాడు. నిలబడ్డాను అని అనుకున్న వారిని సహితము వాడు పడగొడుతున్నాడు. ఇక్కడ బిలాము గారికి ఎరగా ఏమేసింది? వెండి, బంగారము, బహుమతులు. ఆదాము గారికి అవ్వగారికి ఏమో పండునిచ్చి చూపెట్టింది, పడిపోగొట్టింది, దేవునికి ఉన్న సంబంధాన్నే కోల్పోయేటట్టు చేసింది. ఇక్కడ ఒక ప్రవక్తకు బహుమానాన్ని చూపెట్టింది. ఆ తర్వాత ఇంకా పడిపోయిన వారు చాలామంది ఉన్నారండి. ఏషావు గారు తెలిసే కదండి మనందరికీ. ఏషావు ఆయన దేనికి పడిపోయాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. ఇక్కడ కూడా ఒక జాగ్రత్త చెప్తున్నాడు. ప్రారంభంలో మనం చూసాం, అక్కడ జాగ్రత్త చెప్పాడు. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడిపోకుండా జాగ్రత్త అన్నాడు. ఇక్కడ ఏషావు గారు దేనికి పడిపోయాడట? ఒక పూట కూటి కొరక. ఒక పూట భోజనం లేకపోతే చచ్చిపోతారా అండి? ఆయన పాపం అలసిపోయాడు. వేటకు వెళ్తాడు కదండి. వేటకు వెళ్తాడు. ఏషావు గారి వృత్తి ఏంటంటే వేట. మంచి వేటగాడు. ఆ రోజు వేటకు వెళ్ళాడు. మాంసం ఏది కూడా పడలేదు. అప్పుడు ఆకలితో అలసిపోయి వచ్చాడు. యాకోబు గారు ఎర్రగా వండుకున్నటువంటి చిక్కుడుకాయల కూర ఉంది, అవరే ఆ భోజనం పెట్టమన్నాడు. యాకోబు గారు కూడా ఎలాంటి వాడంటే, నిజంగా నేను పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చే అన్నాడు. జ్యేష్ఠత్వ హక్కు మీద ఎంత ఆశ కలిగి ఉన్నాడో ఈయన. ఇక సమయం చూశాడు, దెబ్బ కొట్టేశాడు. వాళ్ళు జన్మిస్తుండగానే ఏషావు గారి పాదాన్ని మడిమని పట్టుకొని వచ్చేసాడట బయటకి. ఒరే నువ్వు ఆగ్రా, నేను వెళ్తానంటే నువ్వు వెళ్తున్నావు ఏంటి అన్నట్టుగా. అంటే జ్యేష్ఠత్వం హక్కు మీద ఎంత ఆశ కలిగి ఉన్నాడో చూడండి యాకోబు గారు. నేను నీకు ఈ కూర వేస్తాను, ఎర్రగా ఉన్న ఈ ఒక పూట నీకు భోజనం పెడతాను, కానీ నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇవ్వమన్నాడు. అంటే ఒక పూట కూటి కొరకే నువ్వు జ్యేష్ఠత్వ హక్కు అంటే ఇది దేవుడిచ్చినటువంటి భాగ్యం అండి. ఇది మనుషులు ఇచ్చేది కాదు, ఇది దేవుడిచ్చే భాగ్యం. తన తల్లి తండ్రుల గర్భాన మొట్టమొదటి కుమారుడుగా పుట్టాలి అని అంటే అది దేవుడిచ్చినటువంటి భాగ్యం. దాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు ఎవరు? ఏషావు గారు. దేనికోసం? వజ్రాలు వైడూర్యాల కోసమా? ఒక పూట కూటి కొరక. ఇదేంటండి? అప్పుడప్పుడు చాలామంది చిన్నదానికే పడిపోతూ ఉంటారండి, దేవుళ్ళ నుంచి దూరం అయిపోతారు. ఏషావు లాంటి వారే. చిన్న విషయాలే కదండి,
అది నాకు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, నేను మాత్రం ఆ పని చేయను, నేను దేవుని నుంచి పోను అని మనం గట్టిగా నిలబడాలి కదా. ఈ తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న కోరికల కోసం దేవునిలోంచి వెళ్ళిపోతారా? ఇలాంటి వారు కూడా ఉంటారా? ఉంటారండి. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరైనా? ఇస్కరియోతు యూదా. ఎవరండి ఇస్కరియోతు యూదా? యేసుక్రీస్తుల వారి 12 మంది శిష్యులలో ఒకడు. ఇస్కరియోతు యూదా ఎవరు? యేసుక్రీస్తుల వారితో 3.5 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. యేసుక్రీస్తుల వారు చేస్తున్న అద్భుతాలను చూసిన వ్యక్తి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెడుతుండగా చూసినటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి అద్భుతమైన ప్రసంగాలు విన్నటువంటి వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తుల వారితో పాటే ఉన్నటువంటి ఇస్కరియోతు యూదాను కూడా వాడు గాలం వేసేసాడండి. ఆ గాలానికి పడిపోయాడు. ఆ గాలానికి ఎరగా ఏమేశాడు సాతాను ఆయనకి అని అంటే 30 వెండి నాణెములు. 30 వెండి నాణెములతో యేసుక్రీస్తుల వారిని అమ్మేశాడు ఏకంగా. ఏమండి, ఎవరిని నమ్ముకున్నాడు? దేవుణ్ణి, తన ప్రభువుని అమ్మేసుకున్నాడండి. ఈరోజు అలాంటి వాళ్ళు లేరంటారా? బోధన అమ్మేస్తున్నారు, కమర్షియల్ చేసేస్తున్నారు బోధను. నాతో ఫోటో దిగాలంటే 10,000, నన్ను కలవాలంటే 20,000. ఇలాంటి బోధకులు లేరనుకుంటున్నారా? ఉన్నారు. అంటే ఈ బోధన కూడా ఏం చేస్తున్నారంటే మనీతో చేసేస్తూ ఉన్నారు. మీకు ఉచితముగా పొందుకున్నారు, ఉచితంగా ఇమ్మన్నాడు దేవుడు. కానీ ఏం చేస్తున్నారు ఈరోజు? ఇస్కరియోతు యూదా లాంటి వారు బోధకులు ఉన్నారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా పడిపోవడానికి కారణం ఏంటి? ఆయన ధనాన్ని ఆశించాడు. ఆ ధనంతో నేను సుఖపడతాననుకున్నాడు. అలాంటి ఆలోచన సాతాను పుట్టించాడు. ఈ ఆలోచన ఇస్కరియోతు యూదాది అనుకుంటున్నారా? యేసుక్రీస్తుల వారిని అప్పగించాలన్న ఆలోచన ఇస్కరియోతు యూదాదా ఇది? కాదండి, ఆలోచన పుట్టించాడు. చూడండి ఒకసారి యోహాను సువార్తలో ఆ మాట ఎంత చక్కగా వ్రాయించాడో. వాడు గాలం ఎలా వేస్తున్నాడో, మానవులందరినీ ఎలా గురించి లాగుతున్నాడో చూడండి ఒకసారి. 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఆలోచన ఎవరు పుట్టించారు? గాలం ఎవరు వేశారు? అపవాది ఆలోచన పుట్టించిందట ఇస్కరియోతు యూదాకు. ఇదిగో యేసుక్రీస్తు నువ్వు అమ్మివేయి అని. ఆ ఆలోచన పుట్టినప్పుడే ఆయన అనుకోవాలి, ఏంటి నేను నా ప్రభువును అమ్ముకోవటమా? అంత పని నేను చేయను. ఎందుకంటే ప్రభు చాలా గొప్పవాడు. బంట్రౌతులు అసొంటి వారే యేసుక్రీస్తును తీసుకెళ్లకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇలాంటి మనుషుడు, ఇలాంటి మాటలు ఎప్పుడూ మేము వినలేదు, ఇలాంటి మనుషుడు ఈ సమాజానికి అవసరమని బంట్రౌతులు యేసుక్రీస్తులను పట్టుకెళ్లకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆయనతో పాటు ఉండి ఆయన పెట్టిన భోజనం తిని ఆయన చేసిన అద్భుతాలన్నీ చూసి ఆయనతో పాటు ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ఆయన నమ్మేశాడు. ఈ ఆలోచన ఎవరు పుట్టించారట? అపవాది. అంటే ఈరోజు బోధకుడు అని లేదు, విశ్వాసి అని లేదు, యేసుక్రీస్తు శిష్యుడు అని లేదు. అందరినీ వాడు పడగొడుతున్నాడా? పడగొట్టేస్తున్నాడు. అందరినీ పడగొడుతున్నాడు. వాడు పడగొడుతున్నాడు కనుకనే నేను నిలుచుచున్నానని ఎవరైతే తలంచుచున్నారో మీరు జాగ్రత్త, మీరు పడిపోకుండా జాగ్రత్త చూసుకోండి. ఒకనాడు ఏషావు పడిపోయాడు ఒక పూట కూటి కొరకే. ఒకనాడు ఇస్కరియోతు యూదా పడిపోయాడు 30 వెండి నాణెములకే. బిలాము గారు కూడా కొంచెంలో తప్పించుకున్నాడు. దేవదూత గాడిద గనుక అటు ఇటు దూసుకొని పొలంలోనికి దూసుకొని వెళ్ళి ఉండక డైరెక్ట్గా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ రోజు దేవుని చేతిలో ఉండి తప్పించుకొని ఉండేవాడు కాదు బిలాము. అలాగే మొట్టమొదటి దంపతులైనటువంటి ఆదాము అవ్వలకు కూడా వాడు ఎరగా ఏమేశాడు? పండు వేశాడు. అంటే ప్రతి మనిషికి ఏదో ఒకటి చూపిస్తూనే ఉన్నాడు. అందరినీ పడగొట్టుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడండి వాడు. ఈరోజు ఎవరిని ఆపాడని? అప్పుడే పడగొట్టాడు, ఇప్పుడు వాడు పడగొట్టట్లేదు అని మనం అనుకుంటామా? లేదండి, వాడు ఇప్పటికీ పనిలోనే ఉన్నాడు, ఇప్పటికీ పడగొడుతూనే ఉన్నాడు, ఇప్పటికీ కూడా అందరినీ కూడా గుంజి లాగుతూనే ఉన్నాడు. వాడు పనిలో ఎప్పుడు కూడా ఆగిపోలేదు. ఈరోజు క్రైస్తవం పరిస్థితి ఎలా ఉంది?
ఎంతోమంది అండి ప్రారంభంలో భక్తిగా ఉండి ఈరోజు మద్యానికి అలవాటు పడిపోయిన వారు ఉన్నారు, పొగ త్రాగడానికి అలవాటు పడిపోయిన వారు ఉన్నారు, వ్యభిచారానికి అలవాటు పడిపోయిన వారు ఉన్నారు. ఈ లోకాన్ని ఎటు తీసుకువెళ్ళిపోతున్నాడు చూడండి. వాడు ఎలా పడగొడుతున్నాడు? ఒక పండు ద్వారా పడగొట్టాడు, వెండి ద్వారా పడగొట్టాడు, ఒక పూట భోజనం కొరకు పడగొట్టాడు. ఈరోజు మనిషి ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానినే నీకు ఎరగా వేసేసి నిన్ను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు వాడు. ఆలోచన చేయాలి. మనం క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నాం కదా, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటున్నారు చాలామంది, కానీ వాళ్ళు పడిపోతున్నారు. ఆదివారం నేను ఆరాధనకు వచ్చేస్తున్నాను, నేను అన్నీ ఇచ్చేస్తున్నాను అని ఒక పరిసయుడిలాగా మారిపోతున్నారు. పరిసయుడు ఏం చేస్తున్నాడు? నేను వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో దశమ భాగం ఇచ్చేస్తున్నాను, కానీ నువ్వు నీతిమంతుడు కాదయ్యా అని దేవుడు చెప్పేశాడు. ఎందుకు చెప్పాడు? ఉపవాసం ఉన్నవాడు మరి దశమ భాగం కూడా ఇస్తున్నవాడు నీతిమంతుడిగా ఎందుకు తీర్చబడలేదు? ఒక సుంకరి నీతిమంతుడిగా ఎందుకు తీర్చబడ్డాడు? పడిపోతున్నారు. గర్వంతో విరవీగుతున్నాడు పరిసయుడు. ఆ గర్వంతో పడేసింది. ఆ గర్వంతో ఉన్నాడు గనక నీతిమంతుడు కాలేకపోయాడు. ఈరోజు కూడానండి నేను ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాను, అన్ని విధాలా నేను చేస్తూ ఉన్నాను, నాకేం లోటు అని గర్విస్తున్నావా? గర్వంతో పడేస్తాడు నిన్ను, దేవునికి దూరం చేస్తాడు, నీతిమంతుడుగా నిన్ను తీర్చడానికి అవకాశం ఇయ్యడు. గనుక మనం జాగ్రత్త పడాలి. ఈరోజు ప్రతి వ్యక్తి నిజంగా ఈరోజు సమాజాన్ని చూస్తే మొత్తం అందరినీ గుంజి లాగి పడేసిందండి సాతాను. మద్యంతో, డ్రగ్స్, మద్యం ఏంటండి మనుషులు ఈరోజు ఎవరైనా బాగున్నారండి? యువత బాగుందా? బాగులేదు. అందరూ చెడిపోయారు. ఎలా చెడిపోతున్నారు? అందరికీ వాడు ఒకే రకమైన ఎర వేయడండి. గాలానికి మనం ఎర వేస్తాం కదండి, ఆ ఎర అందరికీ ఒకే రకంగా వేయడు. ఎలా వేస్తాడు? ఇప్పుడు ఆదాం అవ్వలకి ఏం చేశాడు? ఒక పండుని వేసాడు. అదే బిలాము గారికి ఏం వేశాడు? వెండి బంగారాలను చూపెట్టాడు. ఇక ఏశావు గారు చాలా ఈజీ. ఏం చూపెట్టాడు? ఒక పూట కూటి కొరకు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పడగొడుతున్నాడు. ఈరోజు కూడానండి ప్రతి క్రైస్తవుడిని వాడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏది ప్రేమిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమిస్తున్నావు, దానినే నీకు ఎరగా వేస్తాడు, దేవునికి దూరంగా చేస్తాడు. నీవు ప్రేమించుకుంటున్నావా? దేవుని కంటే ఎక్కువ మన శరీరాన్ని ప్రేమించిన మనల్ని దూరం చేస్తాడండి. దేవుని కంటే ఎక్కువ తల్లిదండ్రులను ప్రేమించిన వాడు దూరం చేస్తాడండి. ఈ ఎండలో ఏం వెళ్తావులే, ఈ ఎండలో నువ్వు అంత దూరం ఏం వెళ్తావు, అలసిపోతావు, వర్షం పడుతుంది కదా, ఇవన్నీ చూపెడతా ఉంటాడు. ఎందుకంటే మన శరీరాన్ని మనం ఎక్కువ ప్రేమించినా మనం మోసపోతాం. దాన్నే మనకు వాడు ఎరగా వేస్తూ ఉంటాడు. కొంచెం ఎండ కాస్తే ఎండలో ఏం వెళ్తావు, కొంచెం వర్షం పడితే వర్షంలో ఏం వెళ్తావు, కొంచెం ఒంట్లో అస్వస్థగా ఉంటే ఆరోగ్యం బాగులేదని చెప్పేస్తాయి అన్న కదండి. ఎన్ని చూపెడతాడో చూడండి వాడు. మనం తేరుకోవాలి. మనం సాతాను ఎలా పడగొడుతున్నాడో మనం ఆలోచన చేయాలి. ఎంతోమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ నిలబడిన వారు కూడా ఉన్నారండి బైబిల్లో. వాడు పడగొట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా నిలబడిన వారు ఉన్నారు. మన దగ్గరికి కూడా వచ్చి వాడు ట్రై చేస్తాడు. ట్రై చేయడని ఏమనుకోవద్దు. మనల్ని పట్టించుకోవట్లేదండి, మన గురించి ఎవరు ఆలోచిస్తారని నువ్వు అనుకోకు. నువ్వు గనుక లోకంలో ఉండిపోతే నీ గురించి ఆలోచించేవారు ఎవరు ఉండరు. కానీ నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా ఉంటావో, ఎప్పుడైతే భక్తిగా ఉంటావో, అప్పుడు దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. అదే టైంలో సాతాను కూడా నీ గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. దేవుడు నీకు మేలు చేయాలని, నీకు వచ్చిన ఇబ్బందుల్లో, నిన్ను కష్టాల్లో మరి నిన్ను రక్షించడానికి దేవుడు ఆలోచన చేస్తే నిన్ను ఎలా ఇబ్బందుల్లో పెట్టాలి, ఎలా నిన్ను దేవునికి దూరం చేయాలని సాతాను ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈరోజు భూమి మీద ఉన్న మనిషిపై 2 శక్తులు ఆలోచన చేస్తాయి. ఒకటి దైవశక్తి అయితే, ఒకటి అపవాది అంధకార శక్తి. ఆ 2 ప్రభావాలు ఈరోజు మానవుల మీద ఉన్నాయి. మన గురించి ఆలోచించేవారు ఎవరు లేరని ఎప్పుడు మనం అనుకోవద్దు. మన గురించి ఆలోచించేవారు ఉన్నారు. కనుక మనల్ని రక్షించడానికి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు, మనల్ని పడగొట్టడానికి సాతాను ఆలోచన చేస్తూ ఉన్నాడు. బైబిల్లోనండి భక్తులకు చాలా మరి దేవునికి భక్తిగా ఉన్న వారిని పడగొట్టడానికి చాలా ప్రయత్నాలే చేశాడు వాడు. కానీ దాని నుండి వారు తప్పించుకున్నారు. ఈ విషయం మనకు అర్థం కావాలంటే యోసేపు విషయంలో మనం చూస్తాం. యోసేపు గారు ఎవరండి? యోసేపు యాకోబు కుమారుల చివరివాడు, చాలా భక్తిపరుడు. యాకోబు గారు చాలా ప్రేమించినటువంటి కుమారుడు. ఆయన ఏం చేశారు? అన్నదమ్ములందరూ కలిసి గుంటలో పడేశారు. అందులో రూబేన్ అడ్డు చెప్తున్నారు, గుంటలో పడేద్దురా బాబు అన్నాడు. మళ్ళీ గుంటలో నుంచి పైకి తీస్తారు. ఆయన చేసిన అన్యాయం ఏంటండి?
అప్పుడప్పుడు మనం బాధపడిపోతుంటాం, ఏం ప్రభువా నేను మేమేం అన్యాయం చేసాం, నాకే ఈ శ్రమలా అని. నువ్వు ఏ అన్యాయం చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా శ్రమలు వస్తాయి నీకు. యోసేపు గారు ఏం చేశారండి? ఎవరికి అన్యాయం చేశాడు? అన్నదమ్ములు కుట్ర పన్నారు, ఆయన ఇస్మాయిల్లకు అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత వారు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో అమ్మివేశారు. అమ్మివేస్తే ఫరో చేతి కిందికి వెళ్ళిపోయాడు. నమ్మకంగా ఉన్నాడు. ఫరో అన్నిటినీ అప్పగించేశాడు ఆయనకు. అంత నమ్మకంగా ఉన్నాడు, అంత భక్తిగా ఉన్నాడు, అన్నిటినీ అప్పగించేశాడు. భోజనం చేయటం మాత్రమే తెలుసు అంటండి ఆయనకి. ఇక మిగతావన్నీ కూడా యోసేపు గారే చూసుకోవాలి. ప్రధానిగా ఉండిపోయాడండి ఒక దేశానికి, ఐగుప్తు దేశానికి. అలా ఉండిపోయిన ఆయనకు ఒక శోధన వచ్చేసింది. అప్పటి వరకు వాడు ఎప్పుడు కూడా వదలలేదు. సాతాను వదిలిపెట్టాడు అనుకున్నావా? వదలలేదు. అప్పటికి అన్నదమ్ములతో ఆశ్రయించుకునేటట్టుగా గోతులో పడేసినట్టు చేశారు. అక్కడి నుంచి అమ్మి వేశాడు. వీరి పీడ విరగడైపోయిందిరా అని అన్నదమ్ములు అనుకున్నారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ఆయన భక్తిని విడిచిపెట్టలేదు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ అప్పగించేసాడు. అంత నమ్మకంగా ఉన్నాడండి ఫరో ఎదుట ఆయన. అలా నమ్మకంగా ఉన్న ఆయనకు ఒక శోధన వచ్చేసింది. చూడండి ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయము. చాలా భక్తిగా ఉన్నాడు, చాలా విశ్వాసంగా ఉన్నాడు. అలాంటి ఆయనను కూడా వాడు ప్రయత్నం చేశాడు, పడగొట్టాలనుకున్నాడు. కానీ ఆయన పడిపోలేదండి. ఆదికాండం 39వ అధ్యాయము 7 నుంచి మనం చూడగలిగితే 7, 8, 9 వచనాలు చూస్తే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఎలా పడగొట్టడానికి ప్రయత్నం చేశాడో మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి 7వ వచనం నుంచి, 39వ అధ్యాయము ఆదికాండము 7వ వచనం నుంచి. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. ఎంత గొప్పగా హెచ్చించాడండి దేవుడు ఆయనని. ఆ ఫరో ప్రధాని, ఒక రాజు అండి, ఒక దేశానికి రాజు. ఆ ఇంటిలో ఏముందో ఏం తెలియదో ఆ ఫరోకే తెలియదట. అవన్నీ కూడా ఎవరికి తెలుసు? యోసేపు గారికి తెలుసు. అయితే ఆ పోతీఫర్, ఆ ఫరో భార్య ఆయన మీద కన్ను వేసిందట. కన్ను వేసి ఏమంటుంది? 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. ఏమంటున్నాడండి? ఊకే విసికించేస్తుంది. ఒక్కరోజు 2 రోజులు కాదండి ఆయన టార్చరు. ఒక్కరోజు 2 రోజులు అయితే పారిపోతాడు. కానీ మాటకి రోజు వచ్చేసి ఆ ఫరో యోసేపు దగ్గరికి వచ్చేసి ఫరో భార్య విసికించేస్తుందట, మాటల్లో పెట్టేస్తుంది. మాటల్లో పెట్టేస్తే ఆయన ఏం చేశాడు? చివరికి ఒక రోజు తెగించేసిందండి. తెగించి ఏం చేసింది? ఆయన్ని గట్టిగా పట్టేసుకుంది. పట్టేసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి, కిందికి మనం చూడగలిగితే 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాను. పారిపోయాడటండి. అవకాశం వచ్చింది కదా అని వినియోగించుకోలేదు, పారిపోయాడు. అడిగేవారు ఎవరండి అక్కడ? ఒకవేళ ఆ అవకాశాన్ని వినియోగించుకున్నా కూడా అడిగేవారు ఎవరండి? అంతా కూడా అప్పగించేశాడు కదా. అయినా కూడా ఆయన ఏమనుకున్నాడు? దేవునికి భయపడ, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇది దుష్కార్యము నేను చేయను అని పారిపోయాడు అక్కడి నుంచి. ఎప్పుడైనా కూడానండి పాపము దగ్గర నిలబడి, పాపం మన దగ్గర ఉందనుకోండి, నేను చాలా వీరుణ్ణి, శూరుణ్ణి, నేను జయిస్తానని అక్కడ ఉండొద్దు ఎవరు కూడా. స్త్రీ కానీ పురుషుడు కానీ ఒకటి ఆలోచన చేసుకోవాలి. నీ ఎదుట మద్యం ఉందనుకోండి, అందరూ తాగుతున్నారు, నువ్వు అక్కడ ఉండొద్దు. నేను ధీరుణ్ణి కదండి, నేను తాగను అని అనుకుంటావా? మెల్లగా ట్రాక్ చేస్తాడు వాడు, నిన్ను మెల్లగా ఒప్పించేస్తాడు. నువ్వు అక్కడే ఉండిపోయావా, నీకుతో ఎలాగైనా తాగించడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు. ఇక్కడ ఏం చేశాడట యోసేపు? పారిపోయాడు. పారిపోవాలా? పాపంకు దూరంగా పారిపోవాలి. మరి నువ్వు అక్కడే ఉన్నావా? నేను లోపరుచుకుంటుంది పాపం. పారిపోవాలి, పాపమునకు దూరంగా పారిపోవాలి. అలా పారిపోయిన వాడే భక్తుడు. అక్కడ లోపరుచుకుని లొంగ తీసుకున్నాడా? అసలు ఆ లొంగిపోయాడా? సాతాను వేసినటువంటి పడగొట్టడానికి ప్రయత్నం చేసింది, అయినా పడిపోయాడా? ఆయన పడిపోలేదండి. ఇలాంటి భక్తులు ఎవరున్నారండి ఈరోజు? ఇలాంటి భక్తులు ఎవరైనా మనకు కనిపిస్తున్నారా? అంత అవకాశవాదులేనండి.
అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారండి ఈరోజు? అలాంటి యోసేపు లాంటి భక్తుడు ఎవరండి ఈరోజు? అలాంటి భక్తుల కోసం దేవుడు చూస్తున్నాడు. ఇది దుష్కార్యం నేను చేయను అని పారిపోయాడండి. అలా పాపమునకు దూరంగా పారిపోవాలి ప్రతి ఒక్కరు. ఎలా నిలబడ్డాడో చూడండి. అయినా కూడా ఆయన కష్టం రాలేదనుకున్నావా? పోతిఫర్ భార్య ఏం చేసిందో తెలుసా? ఆయన చెయ్యని నేరం ఆయన మీద వేసింది. ఇదిగో 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 ఆ ఇశ్రాయేలు నుంచి తీసుకొచ్చాడు కదా, ఆ కానాను దేశం నుంచి ఒక అబ్బాయిని పెట్టాడు కదా మన ఇంట్లో, వాడు ఎంత పని చేశాడో చూడండి, నన్ను చెరపడానికి వచ్చేసాడని గగోలు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏం చేశాడో తెలుసా? తీసుకెళ్ళి జైల్లో పడేశారు. చెయ్యని పాపానికి జైల్లో పడేసి చాలా ఇబ్బందులు పెట్టేశారు, కొట్టేశారు, చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఏదో ఒకరోజు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత దేవుడు కరుణించాడు. ఆయన తప్పు చేయలేదని ఫరో తెలుసుకున్నాడు. తిరిగి మళ్ళీ అదే ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన నీతి, ఆయన గొప్పతనం మళ్ళీ తెలుసుకున్నాడు ఫరో. అరే నేను అనవసరంగా ఆయనను జైల్లో పెట్టించానే, ఆయన తప్పు చేయలేదు, యోసేపు చాలా నీతిమంతుడు అని తెలుసుకున్నాడు. మన నీతి అప్పుడే కనబడకపోవచ్చు, కొన్ని రోజులైన తర్వాత అయినా కనబడుతుంది. నీతి ఎప్పుడు కూడా చెడిపోదు. నువ్వు నిస్వార్థంగా ఉంటే, నువ్వు విశ్వాసంగా ఉంటే నీ నీతిని గుర్తిస్తారు. అది అలాంటి గొప్ప లక్షణంతో మనం ఉండాలి. ఇక్కడ యోసేపు గారిని పడిగొట్టడానికి ప్రయత్నం చేసినా ఆయన పడిపోలేదు. చూడండి ఎంత గొప్పగా ఉన్నాడు. అంతకుముందు మనం చూసాం, పడిపోయిన వారిని చూసాం, అందరూ ఒక పూట కూటి కొరికి పడిపోయారు. కానీ యోసేపు గారు పడలేదు. ఎందుకు పడలేదు? ఆయన దేవుని యందు గొప్పగా విశ్వాసంగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు. ఇది పాపం అని ఆ పాపం నుండి ఆయన పారిపోయాడు. ఇంకా మనం చూడగలిగితే మోషే గారిని కూడా చూస్తాం మనం. మోషే గారిని ఏ విషయంలో పడగొట్టడానికి ప్రయత్నం చేసిందండి అని అనుకోవచ్చు మనం. మోషే గారికి కూడా ఒక ఆశ చూపింది సాతాను. ఏం ఆశ చూపిందో తెలుసా? మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పెరిగాడు కదండి. ఆయన జీవితంలో మొత్తం 120 సంవత్సరాలు. ఒక 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పెరిగాడు. అక్కడ ఒక చిన్న ఇష్యూ జరగగానే అక్కడ నుంచి మిద్యాను పారిపోయాడు, మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. అసలు మోషే గారికి దేవుడు జన్మనివ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నడిపించాలి. అంతకుముందు 400 సంవత్సరాల నుండి వాళ్ళు కష్టపడుతున్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు. వారిని విముక్తి కలిగించాలి అని అంటే ఒక మంచి నాయకుడు కావాలి. ఆ నాయకుడే మోషే గారు. ఈ మోషే గారిని దేవుడు పుట్టించాడు. ఇక ఈయన మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కని మామగారి మందను మేపుకుంటూ తన కాలాన్ని గడుపుకుంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయన వచ్చినటువంటి పనిని గుర్తు చేశాడు. నువ్వు ఇక్కడ గొర్రెలు కాచుకోవడానికి కాదయ్యా నువ్వు వచ్చింది, ఇదిగో ఐగుప్తు దేశానికి నా ప్రజలు నడిపించాలి నువ్వు అని అన్నప్పుడు నిజంగా మోషే గారు మళ్ళీ ఐగుప్తుకు వస్తాడు. ఐగుప్తుకు రాగానే తల్లి ఊరుకుంటుందా? తల్లి ఎవరు అనుకున్నావు? ఐగుప్తు దేశం ఫరో యొక్క కుమార్తె. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడ్డాడు కదా మోషే గారు. ఆ మిద్యాను నుండి ఐగుప్తుకు రాగానే ఐగుప్తుకు అమ్మ వచ్చేసి ఏమన్నదో తెలుసా? నా కుమారుడు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇప్పుడు వచ్చావు కదా, చాలా సంతోషం. ఇప్పుడు నువ్వు అంటే నీకు ఐగుప్తు యొక్క సింహాసనమే నీకు దక్కుతుంది. ఎందుకంటే నువ్వు నా కుమారుడిగా నువ్వు ఒప్పుకుంటే ఈ ఐగుప్తు యొక్క సింహాసనం నీకు ఇస్తాను, రాజుగా నిన్ను చేస్తాను అని అన్నది. అప్పుడు రాజుగా చేస్తాను అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు వద్దమ్మా. ఒక రాజుకు ఏమైనా లోటు ఉంటుందా అండి? ఎంత హ్యాపీగా ఉంటాడండి రాజు. ఒకసారి చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకొనుటకు ఆయన ఒప్పుకొనలేదు. అంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకునే అవకాశం వచ్చింది ఆయనకి. ఆయన ఒప్పుకుంటే గనుక ఆయన సింహాసనం మీద కూర్చుండేవాడు. ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఇశ్రాయేలును ఎవరు నడిపిస్తారండి? అంటే మోషే గారు రాగానే ఆయనకేం చూపెట్టింది? సింహాసనాన్ని చూపెట్టింది. నువ్వు సింహాసనం మీద కూర్చుంటావా, వీరితో కష్టపడతావా? సింహాసనమా కష్టమా, ఏది ఎన్నుకుంటావు అని అన్నప్పుడు దేవుని ప్రజలతో
కష్టము అనుభవించుట మేలని యోచించాడట. అంటే సుఖాన్ని కోరుకోలేదు, అంటే సింహాసనాన్ని కోరుకోలేదు, కష్టాన్ని కోరుకున్నాడు. నిజంగా 40 సంవత్సరాలు అరణ్యంలో సుఖమేమైనా ఉందా అండి? ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, నడుచుకుంటూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశాడండి. ఒకవేళ ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఒప్పుకుంటే ఈ కష్టం ఆయనకెందుకు ఉంటుంది? అంటే మోషే గారిని కూడా పడగొట్టడానికి ప్రయత్నం చేసిందా సాతాను? నీకు ఈ కష్టం ఎందుకయ్యా, ఫరో కుమార్తెగా నువ్వు ఉండిపో, ఫరో యొక్క కుమార్తెగా ఉండిపోతే నీకు ఎంత చక్కని మేలు, ఎంత గొప్పగా ఉంటావు, సింహాసనంపై ఉంటావు, ఐగుప్తు ధనమంతా నీదే అవుతుంది అని చూపెట్టింది. కానీ దానికి ఒప్పుకొనలేదు. సుఖ సంతోషాలు అనుభవించడానికి ఒప్పుకొనలేదు మోషే. దేవుని ప్రజలతో కష్టము అనుభవించాలి అనుకున్నాడు, అనుభవించాడు, దేవుణ్ణి జయించాడు, దేవునికి జయం కలిగించాడు, సాతాను జయించేశాడండి. ఈరోజు క్రైస్తవులలో ఇలాంటి అవకాశాలు వస్తే ఎవరైనా వదులుకుంటారా? చిన్న సర్పంచ్ పదవిని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు, చిన్న ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ మోషే గారు వదిలిపెట్టుకున్నది చిన్న పదవి కాదు, దేశానికి రాజు. అలాంటి పదవిని కూడా విడిచిపెట్టుకొని దేవుని ప్రజలతో కష్టాన్ని అనుభవించడానికి ఆయన ముందుకొచ్చాడు. అంటే ఆయనకు ఎరవేసింది కానీ తప్పించుకున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తుని ఏమైనా వదిలిపెట్టింది అనుకున్నారా? ఎవరినండి వాడు వదిలిపెడుతున్నాడు? ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు. భక్తిగా ఉన్న ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నాడు వాడు, సాతాను. నువ్వు భక్తిగా ఉన్నావా, నిన్ను కూడా టచ్ చేస్తాడు వాడు, నీకు కూడా ఎరవేస్తాడు. నువ్వు తప్పించుకోవాలి దాని నుంచి. యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి? తండ్రి ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను భూమి మీదకి వచ్చాను అన్నాడు. తండ్రి ఇష్ట ప్రకారంగానే జీవించి వెళ్ళిపోవడానికి ఆయన వచ్చాడు. కానీ ఆయనకి ఏం చూపెట్టిందో తెలుసా? లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి. యేసుక్రీస్తుల వారు బాప్తిస్మం తీసుకొని ఇక సువార్త పనిలోనికి వెళుతున్న అప్పటి వరకు దగ్గరికి రాలేదండి. 30వ ఏట, 30 సంవత్సరాలు యేసుక్రీస్తును పట్టించుకోలేదు. కానీ 30వ ఏట ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని ఇక నేను సువార్త కార్యక్రమం ప్రారంభిస్తాను అన్నానో అప్పుడు స్టార్ట్ అయ్యాడు. ఎవరు? సాతాను ఎంటర్ అయిపోయాడు. వాడు సాతాను వచ్చేసి 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నాడండి. యేసుక్రీస్తుల వారు ఉపవాసం ఉండి ఉపవాస దినములు ముగించుకోగానే సాతాను వచ్చేసాడు. వచ్చేసి ఏమంటున్నాడు? 4వ వచనం, 3వ వచనం నుంచి చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 3వ వచనం. అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. వచ్చేసి నిజంగా నువ్వు దేవుని కుమారుడవేనా? అయితే ఒక పరీక్ష ఏంటో తెలుసా? నువ్వు దేవుని కుమారుడో కాదో నేను తెలుసుకోవాలంటే ఈ రాళ్లను రొట్టెలుగా చెయ్యి అన్నాడు. ఏంటండి ఇప్పుడు అలాంటి ప్రశ్న వేసినప్పుడు ఎవరైనా చేస్తారా? చేయరండి. నిజంగా మీరు క్రైస్తవులైతే ఇలా చేయండి అని అంటే ఏం చేస్తారు మీరు? మేం క్రైస్తవులం అని మనం రేషన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడవా అని అడుగుతుంది. దేవుని కుమారుడు కాదా? దేవుని కుమారుడు? దేవుని కుమారుడే. మరి నువ్వు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలో తెలుసా? ఈ రాళ్లను రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించు. అంటే ఈ రాళ్లను రొట్టెలు చేస్తేనే దేవుని కుమారుడు అయిపోతాడా? చేశాడా? ఏమంటున్నావు, నేను దేవుని కుమారుడను చూడు చేస్తా అని అన్నాడా? అనలేదు. అప్పుడప్పుడు చాలా మనం కూడా ఎవరైనా మనల్ని రెచ్చగొడితే మనం ఏం చేస్తాం? రెచ్చిపోతుంటాం. నన్ను అలా అంటావా, నేను ఇదా అని అంటూ ఉంటారు. నువ్వు ఆగాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు దేవుని కుమారుడు అయితే అని అన్నప్పుడే నువ్వు దేవుని కుమారుడే అని సాతానుకు తెలియదు అనుకున్నారా? తెలిస్తే కానీ రెచ్చగొడుతుంది. అప్పుడప్పుడు నువ్వు మొగాడు అయితే ఇది ఎత్తరా అంటారు. ఏదైనా బరువు ఎత్తేటప్పుడు రెచ్చగొడుతూ ఉంటారు. నువ్వు మొగాడు అయితే అది ఎత్తరా అంటాడు. అంటే అది ఎత్తకపోతే ఆడుడని వాడు ఊగిపోతాడు. నేను మగవాడిని కాదంటావా అని లేపెత్తాడు. అంటే మనిషిని రెచ్చగొడతారు. ఇక్కడ సాతాను చేసేది కూడా అదే. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలాగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు రొట్టెలుగా చేయలేదు. ఎందుకంటే దేవుని మాటకు లోబడాలే తప్ప ఈ రొట్టె వలన మనిషి బ్రతుకుతాడు అనుకున్నావా? దేవుని మాట వలన బ్రతుకుతాడు. ఇలా ప్రతి ఒక్క విధమైనటువంటి శోధన ఆయనకు వచ్చేసింది. ఆ తర్వాత ఈ లోక రాజ్యములన్నీ ఒక నిమిషంలో చూపించిందట. చూపించి నువ్వు నాకు నమస్కారం చేసితివా, ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అని అన్నది. అన్నప్పుడు ఏం చేశాడు? ఈ కష్టాలు, ఈ శిలువ మరణం, ఈ కుర్ర దెబ్బలు ఇవన్నీ నాకు అవసరమా? ఈ రాజ్యాల మీద మహిమ నాకు ఉంది కదా, వెళ్తాను అనుకున్నాడా? అనుకోలేదు. ఎందుకో తెలుసా? ఆయన వచ్చిన పని మర్చిపోలేదు. మనమైతే నీకు 10 ఎకరాల భూమి ఇస్తానని గవర్నమెంట్ మనకి ఏమన్నా చెప్పింది అనుకోండి, ఏం చేస్తామండి?
మనం దేవుడినైనా వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండిపోతాం. కానీ ఈ లోక రాజ్యాల మహిమ ఆయనకు చూపెట్టింది, కానీ వదులుకున్నాడండి, వద్దనుకున్నాడు. ఎలాంటి శోధన అండి. ఆ తర్వాత దేవాలయ శిఖరమున నిలబెట్టిందట, పైన నిలబెట్టింది. నిన్ను ఇక్కడి నుంచి దూకు అంటుంది. నీ పాదములకు రాతి తగలకుండా దేవదూతలను దేవుడు ఏర్పాటు చేశాడని బైబిల్లో ఉంది కదా, నిన్ను ఎత్తిపడతారు వాళ్ళు, నీకు దెబ్బ తగలనియరు, దూకు అంటుంది. చస్తే పీడ పోద్ది అనుకున్నాదో ఏమో, కానీ యేసుక్రీస్తు వారు దూకలేదు. ఎందుకంటే వాడి ఆలోచన ఏంటి? దేవుని కోరిక, దేవుని ఇష్టం నెరవేర్చక ముందే చచ్చిపోతే, పాప క్షమాపణ జరగక ముందే చనిపోతే వాడు సంతోషిస్తాడు. యేసుక్రీస్తుల వారి రక్తంలో సర్వలోక పాపానికి క్షమాపణ ఉంది అని దేవుడు చెప్పాడు కదా. ఈ పరిశుద్ధుని రక్తము వలన అందరికీ విమోచన అని చెప్పాడు కదా. అది సిలువలో ఆయన కార్చాలి కదా. మరి దూకమంటుందేంటి అంటే రెచ్చగొడుతుంది, దేవుడు నేను కాపాడుతాడని చెప్తుంది, కానీ దూకలేదు. ఏం చెప్పాడో తెలుసా? కిందికి చూడండి, 10వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయం 10వ వచనం. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తిపట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ఉత్తరం ఇచ్చాను. 13వ వచనం, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచి వెళ్ళిపోయాను. అంటే ప్రతి శోధన అన్ని విధాలా శోధించేసిందండి యేసుక్రీస్తును. దేవుని కుమారుని కూడా వదిలిపెట్టలేదా? అది వదిలిపెట్టలేదండి. అంటే ఎవరిని కూడా ఈరోజు వదిలిపెట్టదు. నువ్వు భక్తిగా ఉన్నావా, నిన్ను పడగొడుతుంది. నువ్వు భక్తిగా ఉండడానికి ప్రయత్నం చేసినావా, ఖచ్చితంగా వాడు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నా దగ్గరికి ఈరోజు రావట్లేదండి, నన్ను ఎవరు పడగొట్టడానికి సాతాను నన్ను ట్రై చేస్తలేదండి అని నువ్వు అనుకున్నావా, ఆల్రెడీ పడిపోయావు. అవును కదండి. పడిపోయిన వాడిని ఎందుకు వాడు ట్రై చేస్తాడు? నువ్వు విశ్వాసంగా ఉంటే, నువ్వు భక్తిగా ఉంటే వాడు ఖచ్చితంగా నిన్ను డిస్టర్బ్ చేయడానికి వస్తాడు. యేసుక్రీస్తుల వారు మంచి స్ట్రాంగ్గా ఉన్నాడండి. ఆయన భక్తిగా ఉన్నాడు, ఆయన పని ముందు పెట్టుకున్నాడు, ఆ పని నెరవేర్చడానికి వెళుతున్నాడు కనుక ఆయన పడగొట్టడానికి వచ్చేసింది. కానీ యేసుక్రీస్తు పడిపోయేట్లాంటి వాడు కాదు. ఒక యోసేపును, ఒక మోషేను, యేసుక్రీస్తును, పౌలు గారికి కూడానండి ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు. ఈ శ్రమల వలనైనా, ఈ శ్రమలు వస్తున్నాయి కదా అని పక్కనుండిపోతాడేమో, సువార్త ప్రకటించడం ఆపేస్తాడేమో అని అనుకున్నాడు వాడు. ఎన్ని శ్రమలు వచ్చినా అన్ని శ్రమలను భరించుకుంటూ వెళ్ళిపోయాడు సువార్తకు. కానీ ఏ రోజు కూడా ఇంటి దగ్గర కూర్చుండి ఉండిపోలేడు. అంటే ఈరోజు శ్రమల వలన కూడా మనకు వాడు శోధన కలుగు చేస్తాడు, అయినా కూడా మనం ఆగిపోవడానికి వీల్లేదు, మనం పడిపోవడానికి వీల్లేదు. మనం పడిపోకుండా ఉండాలంటే మన మనసు నిబ్బరం చేసుకోవాలి. ఏం చేయాలో తెలుసా? పౌలు గారు ఒక మాట అంటారు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. నువ్వు పడకుండా ఉండాలంటే ఇదిగో ఇలాంటి ఒక నిర్ణయం మనం తీసుకుంటే మనకు ఏది చూపెట్టదండి. ఇక మనకు చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనంలో చివరి మాటలు చూద్దాం. చివరి లైన్ ఏమంటున్నాడంటే అక్కడ, ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అన్నాడు. సమస్తమును దేంతో ఎంచుకున్నాడట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. క్రైస్తవుడు ఏమనుకుంటున్నాడు? అంత పంటగా కూర్చుకుంటున్నాడు. సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఒక వెండిన బంగారన్న నీకు దేని చూపెడితే అది పెంటతో సమానం అన్నావు అనుకో, ఏం చేస్తుందండి సాతాను? నీకు డబ్బులు ఇచ్చేసింది అనుకో, ఎవడైనా డబ్బులు ఇచ్చాడు అనుకోండి, మీకు డబ్బులు ఇస్తే నాకెందుకు అని అనుకున్నావు అనుకోండి, ఏం చేస్తాయి నిన్ను? నీకు వెండి బంగారాన్ని చూపెట్టింది అనుకో సాతాను, అది నాకెందుకు, అది పెంటతో సమానం అని అనుకున్నావు అనుకో, నిన్ను ఎవ్వరు ఏం చేయలేదు. నువ్వు దేని మీదనైతే మనసు పెట్టుకొని ఏదైతే నాకు కావాలి అని దాని మీద మనసు పెట్టుకున్నావో దానితో నిన్ను పడగొడతాడు. కానీ ఈ లోకంలో శాశ్వతమైనది ఏదైనా ఉందా? అంత అశాశ్వతమే. ఇదంతా అశాశ్వతమైనది, అంత పెంటతో సమానం. నాకు శాశ్వతమైన పరలోకమే నాకు కావాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఎవ్వరు నిన్నేమీ చేయలేరు. సాతాను నిన్నేమీ చేయలేడు. యూదా 30 వెండి నాణెములు నాకెందుకు అనుకుంటే సాతాను ఏం చేసేదండి? ఆయన్ని సాతాను శోధించేదా? 30 వెండి నాణాలకు ఆశించాడు గనక పడిపోయాడు. ఈ లోకంలో మనకు ఆశ ఉంటే గనక మనం పడిపోతాం. ఈ లోకం మీద మనకు ఆశ లేకపోతే మనం జయిస్తాం. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక
యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. ఈ లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించారా, సాతాను నీకు వాటిని ఎరగా వేస్తాడు. ఈ లోకంలో ఉన్న దేన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించుచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నాడు. ఈ లోకములో ఉన్నదాన్ని మనం ప్రేమిస్తే కదండి వాడు ఎరగా వేస్తాడు. మనం ప్రేమించకపోతే, మనం వద్దనుకుంటే సాతాను ఏం చేస్తాడండి, శాశ్వతమైనటువంటి ఆ పరలోకాన్నే మనం ప్రేమించి ఆ లోకానికే నేను వెళతాను అనుకుంటే ఈ లోకంలో సాతాను మనల్ని ఏమీ చేయలేడు. ఏశావు గారు ఒక పూట కూటి కొరకు నాకు వద్దు, ఒక పూట కూడు లేకపోతే నేను బ్రతుకుతాను అనుకుంటే సాతాను ఏం చేసేదండి ఆయన్ని? ఆ బిలాము గారికి ఈ వెండి బంగారం నాకు వద్దు అనుకుంటే ఏం చేసేది చెప్పండి? అది పెంటతో సమానంగా ఎంచుకుంటే ఆయన నిలబడేవాడండి. ఈరోజు నిలబడలేకపోతున్నారు అని అంటే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు క్రైస్తవులు. ఈ లోకంలో ఏదో కావాలనుకుంటున్నారు, దేన్నో పొందుకోవాలనుకుంటున్నారు కనుక పడిపోతున్నారు. అలా పడిపోకుండా ఉండాలి అని అంటే, మనం నిలబడాలి అని అంటే మనం సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకోవాలి. లోకంలో ఉన్న దేన్ని మనం ప్రేమించకూడదు, దేవుని వైపే చూడాలి. ఇంకొక మాట కూడా మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మన క్రైస్తవ జీవితాన్ని ఎలా కొనసాగించాలో చెబుతున్నాడు. క్రైస్తవ జీవితాన్ని ఎలా నిలుపుకోవాలో చెబుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితే, మనల్ని ఆవరించి ఉన్న ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఏమంటున్నాడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపే చూచుచు నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఈ లోకంలో దేన్ని చూడకూడదు. మనం చూడవలసిందేటో యేసు వైపే చూడాలి. అలా యేసు వైపే చూస్తే సాతాను మనల్ని ఏమీ చేయలేదు, మనల్ని ఏ విధంగానైనా పడగొట్టలేదు. మన క్రైస్తవ జీవితంలో నిలబడి ఉంటాం. క్రైస్తవ జీవితాన్ని నిలుపుకోవడం ఎలా అంటే ఇదిగో ఇలా, ఈ సమస్తమును మనము పెంటతో సమానంగా ఎంచుకొని యేసు వైపు చూచుకుంటూ మనం